We are called by God. We are chosen by God. We were here to fulfill the plans and purpose of God on this earth. The word of God is more alive than anything. Amen. To sustain the weary. That is the only purpose of my ministry. దేవుని యొక్క వాక్యము ఆకాశమును తెరుస్తుంది. నేను మీ పానీయమును మీ ఆహారమును ఆశీర్వదించేదను, మీ మధ్య నుంచి రోగమును తీసివేదను. I am God that heals. I am Jehovah Rapha. God wants to introduce you to your own uncovered and discovered unlimited strength. This is your day of breakthrough. This is the day of miracles. This is the day that you need to shake the dust of the past and rise up and receive your king. మన సువార్త చెప్తా ఉంటే దేవుడు తన ఆత్మ ద్వారా మనుషులను ఒప్పింపజేస్తూ ఉంటాడు. మనిషిని తన రూపమందు, తన పోలికగా, తన స్వరూపమందు నరునిగా సృష్టించాను. దేవుని యొక్క ఆత్మ మీరు నివసించేలా మీరు శరీర స్వభావం గలవారు కాదు, కానీ ఆత్మ స్వభావం గలవారు. మన జీవితానికి దేవుని యొక్క వాక్యము అది ఆధారం. నేను ఈరోజు ప్రార్థన గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. ఎన్నోసార్లు మనం దేవుని సేవకుని ద్వారా వింటూ ఉన్నాం. అయితే దేవుడు ఈరోజు నాకు మళ్ళీ రీఛార్జ్ చేయమని చెప్పాడు మీ ప్రేయర్ లైఫ్. అంతే కదా, ఎవ్రీ టైమ్ వీ నీడ్ టు రీఛార్జ్ అవర్ ప్రేయర్ లైఫ్, వీ నీడ్ టు రీఛార్జ్ అవర్ ఫెయిత్ లైఫ్. అవునా కదా? ఇప్పుడు మనకి కార్స్ వచ్చేసినాయి కదా, ఎలక్ట్రానిక్ కార్స్. ఆ కార్స్ని సర్టెన్ కిలోమీటర్స్ వెళ్ళినాక ఏమైపోద్ది, ఛార్జింగ్ అయిపోతుంది. అప్పుడు వెంటనే మనం ఏం చేయాలి, ఎక్కడ అయిపోతే అక్కడ ఛార్జ్ చేసుకోవాలి, రీఛార్జ్ చేయాలి. రీఛార్జ్ చేస్తే మళ్ళీ అది తిరిగి ఫుల్గా రీఛార్జ్ అయ్యిద్ది. కాబట్టి మళ్ళీ మనం ఎంత స్పీడ్ తోటి ఎంత దూరం వెళ్ళాలనుకుంటున్నామో అది రీఛార్జ్ అయినంత పరిమితి కొలది అంత దూరం మనం వెళ్ళగలం. ఆమేన్, హల్లెలూయా. ఎవ్రీ టైం దేవుని సన్నిధికి ఎందుకు రావాలంటే వీ నీడ్ టు రీఛార్జ్ అవర్ సెల్ఫ్స్. ఆమేన్, హల్లెలూయా. సో ఈరోజు నా సర్మన్, రీఛార్జ్ యువర్ ప్రేయర్ లైఫ్. యు నీడ్ టు రీఛార్జ్ యువర్ ప్రేయర్. రీఛార్జ్ చేసుకోవాలి. చూడండి, చాలాసార్లు మనం ప్రార్థన చేస్తూ ఉంటాం, సమాధానాలు రావు. దేర్ ఈజ్ నో పవర్ ఇన్ ప్రేయర్. ప్రార్థనలో శక్తి లేదు. అదేంటి సిస్టర్, ప్రార్థనలో శక్తి లేదు అంటున్నారు అని అంటారేమో. ఏదైనా సమస్య కోసం మీరు ప్రార్థన చేస్తూ ఉంటారు. నెల రోజులు చేస్తారు, 2 నెలలు చేస్తారు, 3 నెలలు చేస్తారు, సమాధానం రాదు. కొంతమంది ఒక్కరోజు చేస్తే దే విల్ సీ ద బ్రేక్ త్రూ. అంటే సమాధానం రావట్లేదు అంటే శక్తి లేని ప్రార్థన మనం చేస్తున్నాము అని అర్థం. ప్రార్థన అందరూ చేస్తారు, అవునా కాదా? అవునా కదా? క్రిస్టియన్స్ చేస్తారు, అదర్ కేటగిరీ ఆఫ్ పీపుల్ చేస్తారు. వాళ్ళు చేసేది కూడా ప్రార్థనే అంటారు వాళ్ళు. శక్తి లేని ప్రార్థన విశ్వాసులమైన మనం చేయకూడదు. ప్రార్థన యొక్క శక్తి, ఆ ప్రత్యక్షతని గుర్తెరిగి మనం ప్రార్థన చెయ్యటం మొదలుపెట్టినాడు, నువ్వు ప్రార్థన ముగించక ముందే నీ జీవితాల్లో కార్యాలు జరగటం మొదలు పెడతా ఉంటాయి. ఆమేన్, హల్లెలూయా. అసలు ప్రార్థన అంటే ఏంటి, దాని ప్రత్యక్షత మనం తెలుసుకొని ప్రార్థన చేయటం మొదలు పెడితే నువ్వు ఆమేన్ అనేసరికల్లా నీ డోర్ తలుపు కొడతా ఉంటుంది, నీ మెరకిల్. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. చదువుతామా? లూకా సువార్త 11వ అధ్యాయము 1వ వచనం నుంచి చదువుదాం. ఆయనకు చోట ప్రార్థన చేయుచుండెను. ప్రార్థన చాలించిన తర్వాత ఆయన శిష్యులలో ఒకడు, ప్రభువా, యోహాను తన శిష్యులకు నేర్పినట్లుగా మాకును ప్రార్థన చేయ నేర్పమని ఆయన అడిగాను. యు హ్యావ్ ఓన్లీ పవర్ త్రూ ప్రేయర్ బట్ నాట్ హ్యావ్ పవర్ ఇన్ ప్రేయర్. ఈ వైర్ ఉంది కదా, ఈ వైర్లో కరెంట్ ఉందా? కరెంట్ ఉందన్న వాళ్ళు కెన్ యూ షో యూర్ హ్యాండ్స్? మీ చేతులు చూపించగలరా? మీకు కనిపించే వైర్లో ఏదో ఒక వైర్, ఆ వైర్లో పవర్ ఉందా లేదా? ఉందా? ఉందా? పవర్ లేదన్న వాళ్ళు మరి వెళ్ళి వైర్ని పట్టుకోండి ఒకసారి. పట్టుకోండి. పవర్ ఉంటే ఏమైద్ది? షాక్ కొట్టిద్ది, అవునా?
అవునా కాదా? చాలాసార్లు మన ప్రార్థనలు ఎలా ఉంటాయంటే లైక్ దట్ వైర్. దేవుని పిల్లలు ప్రార్థన చేయాలి కాబట్టి ప్రార్థన చేస్తాం. బట్ అవర్ స్పిరిట్ ఈజ్ నాట్ కనెక్టెడ్ టు గాడ్. ఆ వైర్లో కరెంట్ ఉంది అంటే ఉంది. ఆ కరెంట్ ఎప్పుడు ఉంటుంది? ఆ వైర్ని తీసుకెళ్ళి నువ్వు పవర్ దానికి కనెక్ట్ చేసినప్పుడు మాత్రమే ఆ వైర్లో పవర్ ఉంటుంది. ఇఫ్ మెయిన్ స్విచ్ని కనుక మనం ఆఫ్ చేసి దాంట్లో వేలు పెట్టినా సరే షాక్ కొట్టిద్దా? చెప్పండి, ఎందుకు కొట్టదు? దేర్ ఈజ్ నో పవర్. మన ప్రార్థనలు కూడా అలాగే ఉన్నాయి. అందుకనే మనకి జవాబులు రావట్లేదు. ఇక్కడ శిష్యులు దేవుణ్ణి ఏం అడుగుతున్నారు? చదువుదాం సిస్టర్ మళ్ళీ. ఆయన ఒక చోట ప్రార్థన చేయుచుండెను. ప్రార్థన చాలించిన తరువాత ఆయన శిష్యులలో ఒకడు ప్రభువా యోహాను తన శిష్యులకు నేర్పినట్లుగా మాకును ప్రార్థన చేయ నేర్పుమని ఆయనను అడిగాను. అప్పటి వరకు శిష్యులు దేవుణ్ణి ఏమన్నా అడగటం చూసారా? బైబిల్ తెలుసుగా అందరికీ. ఏమన్నా అడగటం చూసారా? వాళ్ళు ప్రభువా మాకు స్వస్థత పరచడం నేర్పించు అని అడగల, దెయ్యాలు వెళ్ళగొట్టడం నేర్పించు అని అడగల, 5 రొట్టెలు 2 చేపల్ని ఎలా చేయాలో అడగల, గుడ్డి వాళ్ళకి కళ్ళు ఇట్లా ఇవ్వాలో మాకు నేర్పించు అని అడగల. కానీ ఏం అడిగారు వాళ్ళు? దేవుడు ఎందుకు నేర్పించలా శిష్యులకి ప్రార్థన? అఫ్కోర్స్ దేవుడు ఇక్కడ ప్రార్థన నేర్పించలా. కానీ ఆ నెక్స్ట్ వర్స్లో దేవుడు చెప్పాడు. ఏం చెప్పాడు అని అంటే ప్రార్థన ఎలాగూ చేయాలో చెప్పాడు. ప్రార్థన నేర్పించలా అక్కడ. ఎందుకంటే ప్రార్థనే వాళ్ళతో జీవిస్తూ ఉంది. ఆమేన్. యేసయ్యే వాళ్ళతో జీవిస్తూ ఉన్నాడు. యేసయ్యతో బ్రతుకుతున్నారు కాబట్టి వాళ్ళకి ప్రార్థన అవసరంలా. వాళ్ళు పలికితే చాలు కార్యాలు జరిగిపోతాయి. ఆమేన్. నేను చెప్పాను, లాస్ట్ వీక్ చెప్పా, దేవుడు ఈ భూమి మీదకి వచ్చింది ఎందుకు అని అంటే ఈ భూమిని ఎలా రూల్ చేయాలి, ఈ భూమిని ఎలా మన అధికారంలోకి చేపట్టుకోవాలి అని సాక్షాత్తు ఆయన నరరూపిగా మనిషిగా దిగి వచ్చి మనకి లిటరల్గా తను చూపించటానికి కనపరచడానికి మాత్రమే ఆయన నరరూపం దాల్చి మనిషిగా ఆయన భూమి మీద జన్మించటం జరిగింది. ఆమేన్. దేవుడు వాళ్ళతో ఉన్నన్ని రోజులు వాళ్ళకి ఏమైనా లేమి ఉందా? చెప్పండి, లేదు. కానీ ఎందుకు వీళ్ళు అడిగారు దేవుణ్ణి? ఎందుకు అడిగారో తెలుసా? దేవుడు ప్రార్థనను కని ఆ కొండ ఎక్కి దిగొచ్చేసరికల్లా ఆయన ముఖరూపం మారిపోతూ ఉంది. దే ఆర్ సీయింగ్ ద చేంజెస్. ఆ చేంజెస్ని వాళ్ళు చూస్తున్నారు. ఈయన వెళ్తున్నాడు, అక్కడ ఎవరితోనో మాట్లాడుతున్నాడు, మొహం వెలిగింపబడి వస్తున్నాడు. ఏం జరుగుతుంది? అదేదో మనము కూడా నేర్చుకుంటే మనము కూడా ఆయనకి లాగా మనము కూడా మారగలమన్న ఆశతోటి వాళ్ళు ఏమడుగుతున్నారు యేసయ్యని? యేసయ్యా మాకు ప్రార్థించటం నేర్పించు అని అడుగుతున్నారు. అయితే దేవుడు నెక్స్ట్ వచనం ఏం చెప్పాడు దేవుడు? మీరు ప్రార్థన అందుకు ఆయన మీరు ప్రార్థన చేయనప్పుడు తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక. చాలు. ఇక్కడ దేవుడు గాడ్ డిడ్ నాట్ టీచ్ ప్రేయర్, హీ టాట్ హౌ టు కనెక్ట్ ఇన్ ప్రేయర్. దేవుడు ప్రార్థన నేర్పించలా. ప్రార్థన చేయటానికి ఎలా కనెక్ట్ అవ్వాలి, ఎవరితో కనెక్ట్ అయితే మనము ప్రార్థనగా మారుతామో దేవుడు చూపించాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కొంచెం జాగ్రత్తగా వినండి, మీకు ఖచ్చితంగా దేవుడు మీకు ఆ రెవల్యూషన్ని ప్రత్యక్షతని అనుగ్రహిస్తాడు. చూడండి, ప్రార్థన అందరం చేస్తాం. బట్ మనం చేసే ప్రార్థన దేవుని యొక్క ప్రత్యక్షతలో లేకుండా ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ఫెయిల్యూర్ ప్రేయర్ లాగా మిగిలిపోతూ ఉంటుంది. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఎలాగో తెలుసా? లైక్ హన్నా. ఎవ్రీ ఇయర్ హన్నా ఎక్కడికి వెళ్ళింది? దేవుని సన్నిధికి వెళ్ళి బలి అర్పించి ప్రార్థన చేసి
వస్తూ ఉంది. బట్ 1 సంవత్సరం మాత్రం తను ఒకటి తీసుకొని వచ్చింది. ఏం తీసుకొని వచ్చింది? తను ఏది అడిగిందో అది ఆమె పొందుకొని వచ్చింది. అంతకుముందు ఇయర్స్లో తను ఎందుకు దాన్ని పొందుకోలేకపోయింది అని అంటే, హన్నా ప్రార్థన మాత్రమే చేస్తూ ఉంది అక్కడ వెళ్ళి. కానీ ఎప్పుడైతే దేవుడు హన్నాని దర్శించాడో ఆ ఇయర్ మాత్రం హన్నా దేన్ని కనెక్ట్ అయ్యి వెళ్ళింది తెలుసా? దేవుని ఆత్మకి కనెక్ట్ అయ్యి వెళ్ళి ఆమె కావాల్సింది గబగబా వెళ్ళిపోయి ఆయన సన్నిధిలోంచి లాక్కొని పొందుకొని వచ్చేసింది. ఆమేన్, హల్లెలూయా. మీరు ప్రార్థన చేయటం ఇంపార్టెంట్ కాదు. మీరు ప్రార్థన ఎందుకు చేయాలంటే మీ జీవితంలో దేవుడు కార్యం చేసేసాడు అన్న గమనాన్ని మీరు కలిగి ప్రార్థన చేస్తే మీ యొక్క మిరకిల్స్ నువ్వు ఆమెను చెప్పే లోపే మీ ఇంటి ఎదురు ఉంటా ఉంటాయి. ఆమేన్, హల్లెలూయా. అప్పటికి హన్నాకి తెలియలా, ఏం తెలియలేదు, తను గర్భవతి అని తెలియలా. కానీ హన్నా హృదయంలో ఒకటి సెన్స్ చేసింది. ఏం సెన్స్ చేసింది? దేవుడు తన గర్భాన్ని ముట్టాడు. తన ప్రార్థన ప్రతిసారి చేసే ప్రార్థన చేయలా. ఈరోజు నా ప్రార్థన ఎలా ఉండాలంటే, నేను చేసే ప్రార్థన నేను చేసే వ్యక్తి యొక్క హృదయానికి తాకే విధంగా ఉండాలన్న ఆశతో. చూడండి, ఇక్కడ మీరు గమనించినట్లయితే తన యొక్క బాధ తన యొక్క విశ్వాసాన్ని పెంపొందించే రీతిగా, అంటే ఇంకా లిటరల్గా చెప్పాలంటే తన యొక్క బాధని తన సోర్స్ ఆఫ్ ఇన్కమ్, అంటే ఏ సోర్స్ నుంచి అయితే తన యొక్క బాధ రివీల్ అయిద్దని తను అనుకుందో ఆ సోర్స్కి తన ఆత్మని కనెక్ట్ చేసింది. కాబట్టి తన పెయిన్లో నుంచి తనకు కావాల్సిన రివార్డ్ని లాగేసుకుంది. ఆమేన్, హల్లెలూయా. పరలోకమందున్న మా తండ్రి ఏం చెప్పాడు దేవుడు ఇక్కడ? నీ నామం పరిశుద్ధపరచబడును గాక. అసలు పరలోకమందున్న మా తండ్రి అంటే ఏంటి? సర్వోన్నతుడైన దేవునికి మనము ప్రార్థన చేయటం, అవునా కదా? మన ఇంట్లో మనకి ఏదన్నా కావాలంటే ఫస్ట్ అడిగేది ఎవరిని అడుగుతాం? ఎవరైతే మన అవసరతలను తీరుస్తారో ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి అడుగుతాం, అవునా కదా? అడిగి వదిలేస్తాం. కావాలంటే రెండోసారి అడుగుతాం, మూడోసారి అడుగుతాం. కానీ అడిగేటప్పుడు మనకు ఒక నిశ్చయత ఉంటుంది. ఏం నిశ్చయత? ఎప్పటికైనా సరే ఇస్తాడు, అవునా కాదా? నాకు 2 డేస్లో కావాలి అని అంటే డాడీ ఖచ్చితంగా 3వ రోజైనా సరే అది నాకు ఇస్తాడు అన్న విశ్వాసంతో మనం అడుగుతాం. చూడు, మన ప్రార్థన కూడా ఆ రీతిగా మనం చేసిన నాడు దేవుడు మన జీవితాల్లో కార్యాలు చేయటం మనం చూస్తూ ఉంటాం. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 1 జాన్ 5:14 చదువుదాం. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించిన. చాలు సిస్టర్. ఎవరిని బట్టి మనకి ధైర్యం కావాలి? మన నాన్నని బట్టా, అమ్మని బట్టా, మనకున్న ఆస్తిని బట్టా, మన చదువుని బట్టా, లేకపోతే మన యొక్క స్థితిని బట్టా, మన ఇంటి పేరుని బట్టా, దేన్ని బట్టి మనకి ధైర్యం కావాలి? చెప్పండి, ఎవరిని బట్టి ధైర్యం కావాలి? ఆయనను బట్టి ధైర్యం కావాలి. ఎవరిని బట్టి? ఆయనను బట్టి ధైర్యం కావాలి. ఎవరు ఆయన? నీ జీవితాన్ని సృష్టించిన సృష్టికర్త. నీ జీవితంలో లేమి అనేది లేకుండా చూడాలనుకున్న సృష్టికర్తని బట్టి మనం ఎప్పుడు ఎలా ఉండాలంట? ధైర్యం కలిగి జీవించాలంట. అయినా సరే మనం చాలాసార్లు మన యొక్క ధైర్యాన్ని, మన బాధ, చూడండి, మన పెయిన్ మన యొక్క ఫెయిత్ని ఎప్పటికప్పుడు కృంగదీస్తూ ఉంటుందంట. మన పెయిన్ మన ఫెయిత్ని ఓవర్కమ్ చేస్తూ ఉంటుంది. కానీ మన పెయిన్ని గనక మన యొక్క రిజల్ట్స్, అంటే మన యొక్క జీవితంలో జరిగే కార్యాలకి ఒక టానిక్ లాగా, ఒక శక్తినిచ్చే ఒక మందులాగా మన యొక్క బాధని మనం వాడుకున్న నాడు మన జీవితాల్లో ఊహించని కార్యాలు దేవుడు చేయటం మనం చూస్తూ ఉంటాం. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనం దేవుణ్ణి ఏది అడిగినా సరే నార్మల్గా అడగకూడదు. నేను అడిగాను అని అంటే నా కార్యం జరిగింది కాబట్టి నేను అడుగుతున్నాను. ఆమేన్, హల్లెలూయా. ఆయన యందు ధైర్యం కలిగి ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి, ఆయన చిత్తానుసారం ఏంటి?
మీరు లేమిలో బ్రతకాలా? కాదు. మీరు బాధలు పడటం ఆయన చిత్తానుసారమా? కాదు. ఆయన ఏమన్నాడు? నాకు కలిగిన సర్వాధికారాన్ని మీకు అనుగ్రహించేసా. ఆయన చిత్తం ఏంటి? ఆయన ఇచ్చిన అధికారాన్ని మనం వాడుకొని ఈ భూమి మీద మనం దేన్ని రూల్ చేయాలనుకుంటున్నామో దాన్ని రూల్ చేయగలిగిన శక్తిని ఇవ్వటమే ఆయన చిత్తం. అవునా కదా? దాన్ని మనం చేయకుండా దేవా నాకు ఇవ్వు, దేవా నాకు ఇవ్వు, దేవా నాకు ఇవ్వు అని అడుగుతూ ఉంటే దాని అర్థం ఏంటి? లైక్ ఏ వైర్. పవర్కి కనెక్ట్ చేయకోకుండా మనం లైట్కి వెలుగు రావాలి అని అనుకుంటాం చూడండి. అలాగ మన ఆత్మని దేవుని యొక్క శక్తికి కనెక్ట్ చేయకోకుండా మన జీవితాల్లో కార్యం జరగాలని ప్రార్థన చేస్తూ ఉంటాం. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఇఫ్ అవర్ ప్రేయర్ హ్యాడ్ రివలేషన్, మన ప్రార్థనకి ప్రత్యక్షత వచ్చిన నాడు వి నీడ్ టు గెట్ గ్రేటర్ థింగ్స్ త్రూ గాడ్. మన ప్రార్థన, మనం ఏమి ప్రార్థన చేస్తున్నామో ఆ ప్రార్థన యొక్క ప్రత్యక్షత మనకి కలిగినాడు మన జీవితాల్లో గ్రేటర్ ఉన్నతమైన కార్యాలని దేవుడు ఆయన ద్వారా మన జీవితాల్లో మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. లూకా సువార్త 5:16 చదివినట్లయితే ఆయన ప్రార్థన చేయుటకు అరణ్యములోనికి ఎక్కడికి వెళ్ళాడంట? అరణ్యంలోనికి వెళ్ళుచున్నాడు. చూడండి, ఎవ్రీ టైం మనము ఎప్పటికప్పుడు మన యొక్క ప్రార్థనా జీవితాన్ని ప్రతిసారి దేవునితో కనెక్ట్ చేసుకుంటూ ఉండాలి. దేవునితో లైక్ జీసస్ వెంట అరణ్యంలోకి ఎలాగా ఆయన వెళ్తూ ఆయన అరణ్యంలో ఎలాగ తనని తాను రీఛార్జ్ చేసుకుంటూ వచ్చాడో అలాగ ప్రతిసారి మన ప్రార్థనా జీవితాన్ని ఎవ్రీ డే వి నీడ్ టు రీఛార్జ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. ఆమేన్. హల్లెలూయా. 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 ఎందుకు దేవుడు ప్రార్థన చేస్తూ ఉంటాడు? వై గాడ్ ఆల్వేస్ డూ ప్రేయర్స్? చెప్పండి, ఎందుకు దేవుడు ప్రార్థన చేస్తూ ఉంటాడు? దేవుడికి డబ్బులు కావాలా? పోనాల కొడుక్కి పెళ్లి చేయాలా? కూతురికి చదివిపించాలా? కూతురికి కట్నం ఇవ్వాలా? ఆస్తి కావాలా? అంతస్తు కావాలా? ఉద్యోగం కావాలా? మరి దేవుడు ఎందుకు ప్రార్థన చేస్తున్నాడు? దేవుడు ఎందుకు ప్రార్థన చేస్తున్నాడు? టు ఎక్స్పీరియన్స్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. మనం ప్రార్థన ఎందుకు చేయాలి తెలుసా? ఆయన సన్నిధిని అనుభవించడానికి మాత్రమే ప్రార్థన చేయాలి. ఆమేన్. హల్లెలూయా. స్టాప్ ప్రేయింగ్ అండ్ ఎక్స్పీరియన్స్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. ప్రార్థన చేయటం మానేయండి. ప్రతిసారి దేవుని సన్నిధిలో మౌనం. నీకు కష్టం వచ్చినప్పుడు నువ్వు ప్రార్థన చేయబాకు. దేవుని సన్నిధిలో కూర్చొని, దేవా నీ సన్నిధికి వచ్చాను, ఇదిగో నా సమస్య ఇది, బట్ దీనికి సొల్యూషన్ నువ్వు అనుగ్రహించు వాడవు కాబట్టి నీ సన్నిధిలోనే నేను కూర్చొని నీ యొక్క ముఖ కాంతిని నేను దర్శిస్తూ నా సమస్యకి కావాల్సిన సొల్యూషన్స్ నీ ముఖ కాంతిలో నేను వెతుకుతున్నాను కాబట్టి నా జీవితాల్లో బ్రేక్ త్రూస్ ఆటోమేటిక్గా జరుగుతాయి అన్న దృఢత్వమైన మనసు కలిగి జీవించటమే విశ్వాసికి ఉండవలసిన మొట్టమొదటి లక్షణం. ఆమేన్. హల్లెలూయా. నన్ను ఒక సిస్టర్ ఒక క్వశ్చన్ అడిగారు. సిస్టర్, ప్రతిదానికి నేను ధైర్యంగా ప్రార్థన చేసుకుంటున్నాను, అన్నిటికీ చేసుకుంటున్నాను, కానీ సిస్టర్ ఫైనాన్సెస్ దగ్గరికి వచ్చేసరికి మాత్రం విశ్వాసం రావట్లేదు సిస్టర్ అన్నాను. నేను అంటాను, అక్కడే మీ ఆత్మ దేవునికి కనెక్ట్ అవ్వట్లా. చూడండి, చిన్న చిన్న వాటి కోసం విశ్వాసం ఉంచటం గొప్ప కాదు. నీ జీవితంలో జరగదు అనుకున్న దానికోసం విశ్వాసం ఉంచు. దేవుడు ఊహించని కార్యాలతో మిమ్మల్ని ఆశీర్వదిస్తూ ఉంటాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు ఇక్కడ ఆయన ఏం చెప్పాడు? ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినా సరే, అంటే నువ్వు అడిగేది ఆయన చిత్తానుసారం అయితే గనక నువ్వు అడగక ముందే నీ జీవితాల్లో దేవుడు ఇచ్చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. అట్లాగే జనరేటర్ని మనం చూస్తాం. జనరేటర్ తెలుసుగా. మొన్న సండే నేను వాక్యం చెప్తా ఉంటే పవర్ ఆగిపోయింది. అప్పుడు మన వాళ్ళు వెళ్ళి ఏం చేశారు? జనరేటర్ ఆన్ చేయటం వల్ల ఏమవుతుంది?
లైట్స్, ఫ్యాన్స్, మనకి ఏవేవి ఆన్ అవ్వాలో అవన్నీ ఆన్ అవుతూ ఉంటాయి. మన ప్రార్థనని కూడా అనుక్షణం దేవునితో కనెక్ట్ అయ్యి ఆయన సన్నిధిలో మనం స్పెండ్ చేస్తూ ఉన్నంత వరకు మన యొక్క స్పిరిట్ రిలం జనరేటర్ లాగా ఆ యొక్క ఫైర్ని గ్యాదర్ చేసి స్టోర్ చేసి పెడతా ఉంటుందంట. ఏమే మనం బలహీన పడిపోయి ప్రార్థన చేయలేని భయం వేస్తూ ఉన్న సందర్భాలు ఉంటాయి చూడండి. ఆ టైంలో మనల్ని రీగెయిన్ చేసి వెలిగించగలిగిన శక్తి ఏంటో తెలుసా? ఆయన సన్నిధి మాత్రమే. ఏమేన్? హల్లెలూయా, హల్లెలూయా. నీకు లేనిది ఉంది అని చూడటం మొదలుపెట్టినాడు దేవుడు. నీ జీవితాల్లో నువ్వు చూడక ముందే కార్యాన్ని చేసేసి చూపించేస్తూ ఉంటాడంట. ఏమేన్? హల్లెలూయా. నేను ఈ ప్రేయర్స్ దానికి వెళ్తూ ఉంటే ఒక సిస్టర్ నా దగ్గరికి వచ్చి లాస్ట్ వీక్స్ చెప్పిన సర్మన్ విని ఇన్స్టాగ్రామ్లో నాకు ఒకటే కాల్ చేస్తూ ఉన్నారు. ఎవరో నాకు తెలియదు, ఇన్స్టాగ్రామ్ కాల్ వస్తూ ఉంది నాకు. ఎవరా ఈవిడ, ఎందుకు నాకు కాల్ చేస్తున్నారు అనుకుంటా ఉంటే ఎవరో తెలియని వాళ్ళని లిఫ్ట్ చేయటం నాకు ఇష్టం లేదు. సో సరే కంటిన్యూగా చేస్తా, మెసేజ్ పెట్టేస్తుంది, సిస్టర్ ఐ వాంట్ టు టాక్ అనేసి. సరేలే అని చెప్పి నేను లిఫ్ట్ చేసా ఫోన్. నేను ఫస్ట్ మెసేజ్ పెట్టా, ఏం కావాలి సిస్టర్, వాట్స్ యువర్ ప్రేయర్ రిక్వెస్ట్, జస్ట్ టైప్ అని చెప్పి పెడితే, నో సిస్టర్ నేను టైప్ చేయను, ఐ వాంట్ టు టాక్ విత్ యూ అన్నాను. సరే కాల్ చేయండి అని అంటే ఆ సిస్టర్ కాల్ చేసింది. న్యాచురల్గా మీ నెంబర్ ఇవ్వండి, నేను కాల్ చేస్తాను, మీ నెంబర్ ఇవ్వండి అంటే షూర్ అని చెప్పి నా నెంబర్ ఇచ్చాను. ఆ సిస్టర్ నాకు కాల్ చేసి భయంకరంగా ఏడుస్తున్నారు. అయ్యా బాబో ఇదేంటి, ఎందుకు ఏడుస్తుంది ఏమో నాకు అర్థం కాలేదు. ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా ఫోన్ చేసి గొక్కెట్టి ఏడుస్తూ ఉన్నారు అనుకోండి, దాని అర్థం ఏంటి? భయం వేస్తుందా ఏదా చెప్పండి? ఎందుకు ఏడుస్తున్నారు సిస్టర్ అంటే ఏం మాట్లాడట్లా. ఏడ్చిస్తే సరే మీరు కొంచెం కూల్ డౌన్ అవ్వండి, మీరు ఎందుకు ఏడుస్తున్నారో నాకు చెప్పకుండా మీరు ఏడుస్తూ ఉంటే నేను మీకు సమాధానం నేను చెప్పలేను సిస్టర్, మీరు కూల్ డౌన్ అయినాక మళ్ళీ నాకు కాల్ చేయండి అని అంటే సరే అని పెట్టేసింది. ఒక 10 minutes తర్వాత మళ్ళీ కాల్ చేసి సిస్టర్ మీరు దగ్గరుంటే మీ 2 కాళ్ళకి దండం పెట్టుకోవాలనిపిస్తుంది అన్నది. ఎందుకని అన్నాను. నేను దేవుణ్ణి కాదే, నాకెందుకు దండం పెట్టాలనిపిస్తుంది మీకు అంటే, కాదు సిస్టర్ నేను ఒక అన్య కుటుంబంలో నుంచి దేవుణ్ణి నమ్ముకొని జీవిస్తున్న దాన్ని, నన్ను బట్టి నా కుటుంబం అంతా రక్షణలోకి వచ్చింది, కానీ నాకు పెళ్ళవలేదు సిస్టర్. 45 years నాకు ఇప్పుడు ఇంతవరకు పెళ్ళవల. దేవుణ్ణి నమ్ముకున్నాం కాబట్టి నీకు పెళ్ళవలేదు అని మా ఇంట్లో ఆఖరికి మా అమ్మ వాళ్ళ దగ్గర నుంచి, నా తోడబుట్టులదే వాళ్ళ దగ్గర నుంచి, ఊర్లో ఉన్న వాళ్ళు కూడా ప్రతి ఒక్కళ్ళు నన్ను హేళనగా చూడటం మొదలుపెట్టారు. నేను ఒక చిన్న జాబ్ చేసుకుంటాను సిస్టర్, గవర్నమెంట్ జాబ్ ఇక్కడే మా ఊర్లో. నేను బయటికి వచ్చినా నన్ను అసలు శుభకరంగానే ఏ ఒక్కరు నన్ను ట్రీట్ చేయట్లేదు సిస్టర్. నేను ఎదురొస్తే పనులు అవ్వవు అని నన్ను హేళన చేస్తూ ఉండేవాళ్ళు. ఎవరైనా బయటికి వెళ్తున్నారు అని అంటే నేను పక్కకి జరిగి వెళ్ళేదాన్ని వాళ్ళకి ఎదురు రాకోకుండా. అంత భయంకరమైన పరిస్థితిలో నేను ఎన్నోసార్లు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాను సిస్టర్. కానీ నేను ఎంత ఏడ్చినా సరే నేను ఎక్కడ తప్పు చేస్తున్నాను అన్నది నాకు అర్థం కాలేదు. నేను లాస్ట్ వీక్ అనాయింటింగ్ సెర్మన్ నేను వినినప్పుడు నిజమే కదా, దేవుని అభిషేకము నా పైన ఉండిన నాడు నా జీవితాల్లో దేవుడు కార్యం చేస్తాడు అని నేను ఆ మాటని మెడిటేట్ చేయటం స్టార్ట్ చేశాను సిస్టర్. నేను సండే విన్నాను. సండే నుంచి వినిన మరుక్షణం నుంచి నాకు వెన్స్డే ఫోన్ చేసింది. మండే ట్యూస్డే ఈ 2 days ఆఫీస్కి లీవ్ పెట్టి ఒక రూమ్లోకి వెళ్ళి తలుపేసుకొని ఆమె చేసింది ఏంటి అంటే, దేవా నన్ను అభిషేకించు, నీ ముఖ కాంతి నా పైన ప్రకాశింపచేయి, నువ్వు చేశాను అన్న దృఢత్వము అన్న నమ్మకము నా హృదయానికి కలిగితేనే నేను ఈ గదిలో నుంచి బయటికి వెళ్తాను. అంటిల్ దెన్ నేను అసలు ఈ గదిలో నుంచి బయటికి వెళ్ళను ప్రభువా, ఇక్కడే చనిపోతాను నేను అని ఘోరంగా ఏడుస్తా ప్రార్థన చేసి 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 ఇక వాళ్ళ పేరెంట్స్ తలుపులు బద్దలు కొట్టి ఆమెను లాక్కొచ్చేసారంట. బయట లాక్కొచ్చి నువ్వు ఏదో ఒకటి తిను, జరిగేదేదో జరిగిద్ది, నీ దరిద్రం
నిన్ను అట్లా వెంటాడుతూ ఉంది, నీకు రాసి పెట్టి ఉంది అట్లాగా, ఏంటంటే నీకు జీవితంలో పెళ్ళవదు అని. 45 ఇయర్స్కి పెళ్ళయిద్దని ఎవరైనా అనుకుంటారా? చెప్పండి. 5 ఇయర్స్ క్రితం ఒక ఫోన్ కాల్ వచ్చిందంట. అన్నం తినేసి మళ్ళీ పడుకుంది. ఎర్లీ మార్నింగ్ వాళ్ళ మదర్ వాళ్ళకి ఒక ఫోన్ కాల్ వస్తుంది. ఏంటి ఫోన్ కాల్ అని వాళ్ళ అమ్మ వాళ్ళు ఎత్తితే 5 ఇయర్స్ క్రితం ఏ వ్యక్తి అయితే వాళ్ళ కుటుంబానికి వీళ్ళు సరిపోరు అని చెప్పి ఈవిని వదిలేశారో వాళ్ళు తిరిగి కాల్ చేసి మీ అమ్మాయికి పెళ్ళయిందా అని అడిగారంట. హల్లెలూయా, హల్లెలూయా. మీ అమ్మాయికి పెళ్ళయిందా అంటే అవ్వలేదు, అయితే మీ అమ్మాయిని మేము మా ఇంటి కోడలుగా చేసుకుందాం అనుకుంటున్నాం అన్నారు. ఆమేన్, హల్లెలూయా. అసలు 45 ఇయర్స్ అమ్మాయి అసలు ఎట్లా అయిపోద్ది తెలుసా? పాడైపోయి మొత్తం అంతా 45 ఇయర్స్కి ఏమీ ఉండదు ఒక గర్ల్కి. ఆ గ్లోరీ కానీ ఆ బ్యూటీ కానీ దానికి తోడు రిజెక్షన్స్ గుండా వెళ్తూ ఉంది ఆమె. పొద్దున్న లెగిసిన దగ్గర నుంచి రిజెక్షన్ 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 రిజెక్షన్, ఇంట్లో రిజెక్షన్, బయట రిజెక్షన్, ఆఫీస్లో రిజెక్షన్. ఏదైనా ఒక చిన్న తప్పు జరిగితే నువ్వు అసలు దరిద్రురాలివి, నీ చేత్తో ఏది చేసినా సరే ఫలం ఉండదు, అనవసరంగా నీకు ఇచ్చానని బ్లేమ్. అట్లాంటి నిందలు పడే జీవితం నుంచి ఆమె ఆయన ముఖ దర్శనంలోకి అడుగుపెట్టిన మొదలు గాడ్ స్టార్టెడ్ మిరకిల్స్ ఇన్ హర్ లైఫ్. ఆమేన్. నేను ఎంతో ఇష్టపడ్డాను సిస్టర్ ఆ వ్యక్తిని చేసుకుంటానికి, కానీ ఆ రోజు మా స్థితి వాళ్ళకి సరిపోదు అని చెప్పి వెళ్ళిపోయారు సిస్టర్. తిరిగి ఆ వ్యక్తే నా జీవితంలోకి మళ్ళీ వస్తున్నాడు. దే కాల్డ్ అండ్ ఆస్క్, నిన్ను నేను పెళ్లి చేసుకుంటాను అని అడిగినప్పుడు ఆమెకి ఒక్కసారి ఇది నిజమా అబద్ధమా అన్న స్టేట్లోకి వెళ్ళిపోయిందంట అమ్మాయి. ఎంత గట్టి గట్టిగా ఆనందంగా చెప్తా ఉందో తెలుసా? చూడండి, చాలామంది వాక్యం వింటారు, కానీ దాంట్లో కొద్దిమంది మాత్రమే ఆ వాక్యాన్ని అంగీకరిస్తాడు. చాలామంది యేసయ్య మీద పడ్డారు, బట్ ఆయన సన్నిధిని ఒక్క ఆమె మాత్రమే పొందుకుంది, ఆయనలో శక్తిని ఒక్క ఆమె మాత్రమే తీసుకుంది. మరి పడిన వాళ్ళందరిలో ఎందుకు రాలే ఆ శక్తి? ఎందుకంటే వాళ్ళు ఊరికే వాళ్ళ హార్ట్స్ని క్లోజ్ చేసుకొని దేవుణ్ణి ఏదో చూడాలని నామకార్థంగా వెళ్ళారు. కానీ ఈమె మాత్రం ఆమెకి కావాల్సింది ఆయనలో ఉందన్న గమనం కలిగి వెళ్ళి ఆయన చెంగు పట్టుకుంటే చాలు నేను స్వస్థత పొందుతానని పరిగెట్టుకుంటే వెళ్ళి ఆమెకు కావాల్సింది ఆమె లాక్కొని వచ్చేసి ఆమె స్వస్థత పొందేసింది. ఆమేన్. మనం ఎట్లా ప్రార్థన చేయాలి తెలుసా? కార్యం జరిగింది కాబట్టి నువ్వు ప్రార్థన చేయాలి. ఆమేన్. నేను ఒక సమస్య కోసం మా లైఫ్స్లో ఒక దానికోసం మేము ఆల్మోస్ట్ 3 ఇయర్స్ ప్రేయర్ చేసాం. ఎన్ని ఇయర్స్? నిరుత్సాహం వచ్చేసింది. ఎంత నిరుత్సాహం అంటే ఇక జరగదు. ఎందుకనంటే చుట్టూ ఉన్న పరిస్థితులు మనల్ని విశ్వాసంలో పైకి ఎదగనియ్యవు. మనం ఎంత విశ్వాసంలో పైకి వెళ్దాం అనుకుంటున్నామో అంతే ఫోర్స్ తోటి మన పరిస్థితులు మనల్ని దిగజారుస్తూ ఉంటాయంట. మన విశ్వాసాన్ని కృంగతీస్తూ ఉంటాయి. మన పరిస్థితుల్ని మనం చూసి భయపడిన నాడు మన విక్టరీ లైఫ్లోకి మనం ఎంటర్ అవ్వలేం. మన పరిస్థితుల్ని మనము ఆహారముగా పొందుకున్న నాడు మనము న్యూ ఎరాలోకి ఎంటర్ అవుతాం. ఎప్పుడైనా క్రాబ్స్ని చూసారా? పీతల్ని చూసారా? తిన్నారా? ఎంతమంది తిన్నారు పీతలు? ఎంతమందికి ఇష్టం పీతలు? నాకైతే చాలా ఇష్టం పీతలు. నేను అన్ని ఫుడ్స్లో ఎక్కువ ఇష్టపడేది ఏంటంటే క్రాబ్. పాస్టర్ గారు నన్ను ఎప్పుడు ఎక్కిరిస్తూ ఉంటారు, నాన్న మమ్మీ క్రాబ్ తింటాను కూర్చుందో పెద్ద ప్లేట్ తెచ్చిపెట్టు, ఆ వేస్ట్ అంతా వేసేస్తూ ఉంటుంది. ఎట్లా తింటాను అంటే నాకు క్రాబ్స్ అంటే అంత ఇష్టం అనమాట. మళ్ళీ అది ఎవరిని చేయనివ్వను, నేనే చేసుకుంటా. అది ఎవరు చేసినా నాకు నచ్చదు, నేను చేస్తేనే నాకు నచ్చింది నా క్రాబ్ కర్రీ. అంత ఇష్టం అనమాట. చూడండి, ఆ క్రాబ్ తన యొక్క షెల్ని ఒక సర్టైన్ సీజన్కి వెళ్ళినాక దాని గ్రోత్ పీరియడ్, దాని యొక్క స్ట్రెంగ్త్ బలహీన పడినప్పుడు న్యూ సీజన్లో అంటే న్యూ లైఫ్లోకి ఆ క్రాబ్ అడుగు పెట్టాలనుకున్నప్పుడు చాలా పెయిన్లో నుంచి వెళ్తుందంట.
అంటే ఆ క్రాబ్ తనకున్న షెల్ని విడిచిపెట్టేటప్పుడు తను చాలా బలహీనంగా ఉండి చాలా పెయిన్ తోటి ఆ ఓల్డ్ షెల్ని విడిచిపెట్టేటప్పుడు తను వెళ్ళే పెయిన్ చాలా భయంకరంగా ఉంటుందంట. ఆ పెయిన్ని క్రాబ్ స్ట్రెంగ్త్ కింద కన్వర్ట్ చేసుకుంటుందంట. ఆమేన్. ఆ పెయిన్ని ఎప్పుడైతే క్రాబ్ తను శక్తిగా మార్చుకుంటుందో అది న్యూ లైఫ్లోకి ఎంటర్ అవుతూ ఉంటుంది. ఆమేన్. తన లెగ్స్ దానికి ఉన్న ఆ కాళ్ళు, ఆ ఫ్రంట్ ఉన్న ఇవి ఇట్లా ఉంటాయి కదా సమ్ వీ షేప్లో, అవన్నీ బయటకు వచ్చేటప్పుడు భయంకరమైన పెయిన్లో నుంచి అది బయటికి మూవ్ అవుతూ ఉంటుందంట. అది ఎంత శక్తిని తన పెయిన్లో తను పొందుకుంటూ ఉంటుందో అంత న్యూ లైఫ్, అంత అందాన్ని కలిగి న్యూ లైఫ్లోకి క్రాబ్ ఎంటర్ అవుతుంది. విశ్వాసులైన బిడ్డలు కూడా మీ పెయిన్స్ని మీరు స్ట్రెంగ్త్ కింద కన్వర్ట్ చేసుకొని చూడండి. దేవుడు మీ జీవితాల్లో న్యూ ఎరాని స్టార్ట్ చేసి చూపిస్తాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. లూకాసు వార్త 3వ అధ్యాయం 21వ వచనం చదువు. ప్రజలందరూ బాప్తిస్మం పొందినప్పుడు యేసు కూడా బాప్తిస్మం పొంది ప్రార్థన చేయుచుండగా ఆకాశము తెరవబడి. చాలు, నేను ఒక హోంవర్క్ ఇద్దాం అనుకుంటున్నా. చేస్తారా మీరందరూ? చేస్తానన్న వాళ్ళందరూ మీ హ్యాండ్స్ రైజ్ చేస్తారా? మీరు నాకు ప్రామిస్ చేస్తున్నారు ఈరోజు ఖచ్చితంగా చేయాలి. నేను స్టడీ చేసి అంటే నేను చదువుకున్నంత వరకు లూకాసు వార్తలో దేవుడు తన యొక్క ప్రార్థనా జీవితాన్ని అంతటినీ ఒక మూవీలాగా చూపించేశాడు. ఈ లూకాసు వార్తని మీరు ఎలా చదువుతారంటే మీ ప్రార్థనని రీఛార్జ్ చేసే చాప్టర్గా మీరు చదవటం స్టార్ట్ చేయండి. ఎవరో నేర్పించవసరంలా మీకు ప్రార్థన, ఈ సువార్త నేర్పించేస్తుంది. ప్రతి చోట కూడా దేవుడు నువ్వు ప్రార్థన చేస్తే ఏం జరిగిద్దో చూపిస్తూ ఉంటాడు. చేస్తారా హోంవర్క్? చేస్తారా? ఈ రోజు నుంచి లూకాసు వార్త చదవండి, మీరు ప్రేయర్లో పిహెచ్డీలు చేసిన వాళ్ళగా అయిపోతారు. ఆమేన్. కొన్ని సందర్భాల్లో పాస్టర్స్ కూడా అందుబాటులో ఉండరు, నా అన్న వాళ్ళు మీకు తోడు ఉండరు. కానీ ఆయన ప్రార్థనలో నువ్వు పొందుకున్న శక్తి ఉంటుంది చూడండి, అది మీకు ఆ టైంలో మీకు జనరేటర్ లాగా పనిచేస్తూ ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చదువుదామా? అందరం చదువుదామా? మళ్ళీ 21వ వచనం. ప్రజలందరూ యేసు కూడా బాప్తిస్మం పొంది ఏం చేస్తూ ఉంటే ఆకాశం తెరవబడింది. ఏం చేస్తూ ఉంటే ఆకాశం తెరవబడింది. ఏం చేస్తుంటే అంట? మరి మీరు చేస్తుంటే ఏం తెరవబడుతుంది? మీరు చేస్తుంటే ఏం తెరవబడుతుంది చెప్పండి. మీరు ప్రార్థన చేస్తుంటే ఆకాశం తెరవబడుతుందా? అది ప్రార్థన. మన ప్రార్థన ఆకాశాన్ని ఓపెన్ చేసే విధంగా ఉంటే దట్స్ కాల్డ్ ప్రేయర్. ఆమేన్. నువ్వు ప్రార్థనకి మోకరిస్తున్నావు అంటే నీ సమస్యకి వణుకు పుట్టాలి, వెన్నులో వణుకు పుట్టాలి. వెన్ను వణుకు అంటారు కదా, నేను అది చూడంగానే సిస్టర్ వెన్నులో వణుకు వచ్చేసిందండి, అంత భయం వేసింది అంటారు కదా, అట్లాంటి వణుకుని దేవుడు మన ఎనిమీస్కి క్రియేట్ చేయను గాక. అట్లాంటి ప్రార్థన ఆత్మతో దేవుడు మిమ్మల్ని నింపి పంపించును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన బాప్తిసం తీసుకున్నప్పుడు ఆకాశం తెరవబడలా. ఆయన బాప్తిసం తీసుకున్న తర్వాత ఏం చేశాడు? ఆయన ప్రార్థన చేస్తుండగా ఏం తెరవబడిందంట? ఆకాశము తెరవబడింది. నీ జీవితాల్లో మూయబడిన తలుపులు తెరవబడాలంటే నువ్వు ప్రార్థన చేయాలి. ఆమేన్, ఆమేన్. ఎలాంటి ప్రార్థన? ఆకాశము తెరవబడే ప్రార్థన చేసినాడు. నీ జీవితాల్లో ఆశీర్వాదాలు కుమ్మరించును గాక. ఆమేన్. ఆన్సర్లెస్ ప్రేయర్స్ ఉండవు ఇంకా మన జీవితాల్లో. ఆమేన్. ఎందుకు? మనం ప్రార్థన చేసాము అంటే దేవుడు ఆకాశము తెరిచి మన ఆన్సర్స్ని మనకి అనుగ్రహిస్తాడు. ఆ రోజు హన్నా చేసింది అదే. ఆకాశము తెరవబడింది, ఆమె కావాల్సింది తీసుకుంది, వెళ్ళిపోయింది.
వి నీడ్ టు విన్ గాడ్స్ హార్ట్. దేవుని యొక్క హృదయాన్ని గెలుచుకునే ప్రార్థనలు మనం ఈ రోజు నుంచి చేయటం అలవర్చుకుందుము కాక. ఆమేన్, హల్లెలూయా. నువ్వు నీ నోరు ఓపెన్ చేసావు అని అంటే ఆకాశం తెరవబడటానికి రెడీగా ఉండాలన్నమాట. పలానా సిస్టర్ ప్రేయర్ చేయడానికి స్టార్ట్ చేసింది, ఆమెకేం కావాలో అవన్నీ ఇచ్చేసేయాలి ప్రభు అని దేవదూతలు అందరు దేవుని దగ్గర నుంచి మొత్తం తీసుకొని మనకి ఇవ్వటానికి రెడీగా బ్యాగ్స్ పట్టుకొని నిలబడాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అంతేగాని మనం ఎంత ప్రార్థన చేసినా మన ఇంటి తలుపు కూడా తెరుచుకోకపోతే దేనికి ఆ ప్రార్థన? ఆ పాస్టర్ గారికి అన్నీ జరుగుతున్నాయి, ఆ సేవకులకి అన్నీ జరుగుతున్నాయి, మాకెందుకు జరగట్లా? ఆయన వాక్యం వింటున్నాం కదా అంటే ఆయన ప్రార్థన చేస్తే తెరుస్తుంది. నువ్వు కూడా అట్టి ప్రార్థన చేయి. నీ ఇంటి పైన దేవుడు పరలోక రాజ్యాన్ని తెరిచి ఉంచుతాడు. పరలోకము తలుపులు తెరవబడతా ఉంటాయి. అందుకే అన్నాడు దేవుడు, ఏం నేర్పించాడు శిష్యులకి? నీ యొక్క ప్రార్థన పరలోకపు తండ్రికి కనెక్ట్ చేయి. ప్రార్థన చేయటం నేను నేర్పించను, నువ్వు చేసే ప్రార్థన దేవునికి కనెక్ట్ అయినాడు. నీ నెత్తిపైన హెవెన్ డోర్స్ ఓపెన్ అయి ఉంటాయి. ఆమేన్, హల్లెలూయా. నాకు ఇది చదివినప్పుడు దేవుడు నా జీవితంలో చేసిన కొన్ని కార్యాలు గుర్తొస్తూ ఉన్నాయి. ఈ రోజంతా నేను ఒకచోటే కూర్చొని ఉన్నా, లెగలేదు, ఎవ్వరు లేరు ఇంట్లో, నేను ఒక్కదాన్నే ఉన్నా. డే అంతా కామ్గా ఒకటే ప్లేస్లో కూర్చొని ఉన్నా. దేవుడు నాకు చూపిస్తూ ఉన్నాడు. నేను ఒక సమస్య గుండా వెళ్ళాను, కొన్ని సంవత్సరాలు ఏడ్చాను, కొన్ని సంవత్సరాలు ఒకటే ప్లేస్లో. నాకేమనిపించింది అంటే, నేను పరలోకి వెళ్ళినప్పుడు ఆ సోఫా వచ్చి దేవా ఇంత ప్రార్థన చేసింది ఈ అమ్మాయి అని చూపించిందేమో అనిపించింది. ఆ గోడలు చెప్తా ఉంటాయేమో అనిపించింది. ఎందుకంటే మనం చేసింది రహస్యమందు చేసినవి తీర్పు దినాన అవన్నీ వచ్చి సాక్ష్యం ఇస్తాయని ఉందా లేదా బైబిల్లో? నువ్వు రహస్యమందు చేసిన పాపాన్ని దేవుడు బట్టబయలు చేస్తా. అట్లాగే నువ్వు రహస్యమందు కార్చిన కన్నీరుని కూడా దేవుడు మనుషులందరి ముందు ఘనకరంగా చేసే విధంగా ఆయన చేస్తానని చెప్పాడు. ఆమేన్. నేనేమంటానో తెలుసా, ప్రార్థన చేయటం కూర్చోగానే మన ఆత్మ కనెక్ట్ అవ్వదు. ఎందుకనంటే అవర్ స్పిరిట్, మన స్పిరిట్కి సర్టెన్ టైం పట్టిద్ది. ఎప్పుడు పట్టిద్దో తెలుసా? ఆయన నిజమైన దేవుడు, ఈయన మాత్రమే నా జీవితాల్లో కార్యము చేయగలడు అన్న గమనము, అన్న మాట యొక్క ప్రత్యక్షత నీ హృదయంలోకి వచ్చేంత వరకు కూడా నీకు అసలైన ప్రార్థన మనం చేయమంట. 7 years ఆఫ్ ప్రేయర్ నా లైఫ్ని మార్చేసింది. ఎన్ని ఇయర్స్? 7 years. 7 years ఆఫ్ ప్రేయర్ నా లైఫ్ని. నాకు అవన్నీ గుర్తొస్తూ ఉన్నాయి అనమాట కూర్చొని. అబ్బా, నేను ఇంకెంత విసిగిపోయానంటే నాకు ఇంకా కార్యము జరగదు. ఇంకా లాస్ట్ ఎడ్జ్ ఆఫ్ ద ఇయర్కి వచ్చేసరికి నేను దేవుడిని ఒకటి అడిగా, షో మీ సమ్ సైన్ ఫాదర్, నాకు ఒక గుర్తుని చూపించు ప్రభువా. దేవుడు మన జీవితాల్లో మనం చేసే ప్రార్థనకి ఆన్సర్స్ ఇవ్వడు, ఆ ఆన్సర్ కావాల్సిన సైన్స్ని అనుగ్రహిస్తూ ఉంటాడు. నువ్వు చైర్ అడిగావు అనుకో, దేవుడు చెట్టు చూపిస్తాడు. ఏం చూపిస్తాడు? ఆ చెట్టుని నరకవలసిన శక్తిని కూడా దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. ఆమేన్. మనకు కావాల్సింది ఏంటి? ఆ చెట్టుని చూడగలిగే మనోనేత్రాలు తెరవబడాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అది చూసిన నాడు మన నెత్తిపైన ఆకాశం తెరవబడి ఉంటుంది. ఆమేన్. కొన్నిసార్లు చాలామంది వచ్చి నాకు దేవుని చిత్తం ఏంటో తెలియట్లేదు అన్న పాస్టర్ గారి దగ్గరికి వచ్చి, లేకపోతే నా దగ్గరికి వచ్చి, దేవుని చిత్తం ఏంటో తెలియట్లేదు, అసలు ఈ పెళ్లి చేయాలా, మా అమ్మాయికి చేయకూడదా, మా అబ్బాయికి పెళ్లి చేయాలో దేవుడి చిత్తం తెలియట్లా, సో మీరే ప్రార్థన చేసేయండి, మీరే చెప్తే చేస్తాం. ఇప్పుడు పాస్టర్ గారు చెప్తే చేస్తారు. ఒకవేళ పొరపాటున ఏదైనా జరిగిందనుకో, మీ వల్లే మా అమ్మాయి జీవితం. ఎందుకు? మనిషికి ఎదుటి వ్యక్తిని బ్లేమ్ చేయటం అలవాటు. కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు నా తట్టు తిరిగి నా చిత్తానుసారంగా
నువ్వు నన్ను ఏది అడిగినా సరే నీ జీవితాల్లో నేను అనుగ్రహిస్తాను అని అన్నాడు. వాట్ ఈజ్ యువర్ విల్ అని అడిగితే దేవుడు మాట్లాడుతూనే ఉంటాడు. కానీ వినగలిగే సెన్సెస్ మనం కలిగి ఉండమంట. అందుకే మనం ప్రార్థనకి ముందు ఏమడగల తెలుసా? దేవా, నీ స్వరాన్ని వినగలిగే సెన్స్ని నా ఇయర్కి, నా హార్ట్కి దయచేయి ప్రభువా అని అడగటం మొదలుపెట్టినాడు. దేవుడు మన ప్రార్థన యొక్క ప్రత్యక్షతలోకి మనల్ని నడిపిస్తూ ఉంటాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మళ్ళీ ఈ మాట ఇంకా మార్క్లో కానీ మత్తయిలో కానీ ఎక్కడా ఉండదు. దేవుడు బాప్తీసం తీసుకొని మునిగి లేయంగానే ఆకాశం తెరవబడి పరిశుద్ధాత్మ పావురం రూపంలో వచ్చింది అని. నో 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 నో. దేవుడు బాప్తీసం తీసుకొని ప్రార్థన చేయుచుండగా ఆకాశము తెరవబడింది. అంటే నువ్వు బాప్తీసం తీసుకొని మొదలుపెట్టి దేవా నువ్వే నా సొంత రక్షకుడివి అని అంగీకరించి విశ్వసించి నమ్మి ప్రార్థన చేయటం మొదలుపెట్టినాడే నీ జీవితం, నీ నెత్తిపైన దేవుడు ఆకాశాన్ని తెరిచేసి ఉంచేశాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. లూకాసు వార్త 3వ అధ్యాయము 21వ వచనం చదువుదాం. ప్రజలందరూ బాప్తిస్మం పొందినప్పుడు యేసు కూడా బాప్తిస్మం పొంది ప్రార్థన చేయుచుండగా ఆకాశం తెరవబడి పరిశుద్ధాత్మ శరీరాకారంతో పావనం వల్ల ఆయన మీదకి దిగి వచ్చును. చాలు సిస్టర్. లూకాసు వార్త 4:1 చదువుదాం. యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నది నుండి తిరిగి వచ్చి 40 దినములు ఆత్మచేత అరణ్యంలో నడిపింపబడి. చాలు. ప్రార్థన చేస్తే ఏం తెరవబడిద్దంట? ఆకాశము తెరవబడిద్ది. దాని తర్వాత ఆకాశము తెరవబడిన తర్వాత ఏమైద్ది? యేసు దేంతో నింపబడ్డాడంట? పరిశుద్ధాత్మ శరీరాకారం. ఏమయ్యాడు? పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు. మనము ప్రార్థన చేస్తూ మన హృదయాన్ని దేవునికి కనెక్ట్ చేస్తున్నాడు. దేవుడు ఆకాశాన్ని తెరిచి ఆయన ఆత్మతో మనల్ని నింపుతాడంట. నెక్స్ట్ చదువుదాం. దాని తర్వాత దాని కింద చదవండి సిస్టర్. తిరిగి 40 దినములు ఆత్మచేత అరణ్యములో నడిపింపబడి. చూడండి, ప్రార్థన, దేవుని ఆత్మతో నింపబడటం, దేవుని ఆత్మతో నడిపింపబడటం. విశ్వాసకి ఈ 3 లక్షణాలు ఉన్ననాడు వాళ్ళ జీవితాలు ఎప్పుడు కూడా ఫలభరితంలోకే నడిపించబడతా ఉంటాయి. ఆమేన్. ప్రార్థన, ఆయన ఆత్మతో నింపబడటం, ఆయన ఆత్మలో ఆత్మచేత నడిపించబడటం. నేను వేసే ప్రతి అడుగుని దేవుడు ఆశీర్వదించటం అని అంటే ఏంటో తెలుసా? ఆయన ఆత్మతో నువ్వు నింపబడి ఉన్నాడు, ఆయన నీ అడుగుని కూడా ఆశీర్వదిస్తూ ఉంటాడు. నువ్వు వేసే ప్రతి ఆలోచనని కూడా ఆశీర్వదిస్తూ ఉంటాడు. నువ్వు పలికే ప్రతి మాటలో ప్రాస్పరిటీని నింపుతూ ఉంటాడు. నువ్వు సంపాదించే ప్రతి రూపాయిలో 10 ఆశీర్వాదాలతో దేవుడు నిన్ను నింపుతూనే ఉంటాడు. ఆమేన్. హల్లెలూయా. చాలామంది ఇక్కడ ఆగిపోతారు. ఎక్కడ? ప్రార్థన చేయటం, ఆయన ఆత్మని అనుభవించటం. అబ్బా ఈరోజు దేవుని సన్నిధి, దేవుని సేవకులు ప్రార్థన చేస్తాం. మనకి రేపు సెప్టెంబర్లో ఏం జరుగుతుంది? ఎంతమంది హోలీ స్పిరిట్ నైట్స్కి ప్రిపేర్ అవుతున్నారు? కెన్ యూ షో యర్ హ్యాండ్స్? నేను చెప్పనా? హోలీ స్పిరిట్ నైట్స్ని మీరు ఎప్పుడు కూడా సరదాగా చర్చిలో జరిగే మీటింగ్స్గా ట్రీట్ చేయొద్దు. వై? బికాజ్ ఆ టైంలో దేవుడు ఆకాశాన్ని విప్పి ఆ స్థలంలో మనల్ని దర్శించడానికి వచ్చేస్తాడు. ఆ దర్శింపుని గనక మనము పట్టుకోకపోతే ఆ కోనేటి దగ్గర ఉంటాడు చూడండి ఆ గుడ్డి వీక్షకుడు, వాడికిలాగా అయిపోతాం మనం. చూడండి, దేవుడు దర్శించే సమయాన్ని మనము గుర్తెరగకపోతే వీఆర్ ద మోస్ట్ ఫూలిష్ పీపుల్ ఇన్ ద వరల్డ్. సో ప్రిపేర్ యువర్ సెల్ఫ్ విత్, నేను ఇంకా చెప్పనా, ఫాస్టింగ్ అండ్ ప్రేయర్ తోటి మీరు ప్రిపేర్ అయి ఉండండి. మీ జీవితాల్లో జరగని కార్యాలని దేవుడు ఆ 5 డేస్లో ఓపెన్ చేసి చూపించేస్తాడు. ఆమేన్. మన చర్చికే వస్తారు ఒక కపుల్, మీకు అందరికీ తెలిసిన టెస్టిమనీ, చాలామందికి తెలుసు. ఇక్కడ ఏలూరు నుంచి వస్తూ ఉంటారు.
ఆ కపుల్కి 5 years పెళ్ళయింది. డాక్టర్స్ నో పిల్లలు పుట్టరని చెప్పేశారు. ఎందుకంటే నీ లిటరస్ మొత్తం వాటర్ బబుల్స్తో నిండిపోయింది ఉందని చెప్పేశారు. చాలా కష్టం అని చెప్పారు. ఎంత ఘోరంగా ఎవ్రీ ఫ్రైడే చర్చ్కి వచ్చేవాళ్ళు వాళ్ళు, అంత దూరం నుంచి కన్నీరు కారుస్తా ఏడుస్తూనే ఉండేవాళ్ళు భార్యాభర్తలు ఇద్దరు. 5 years అయిపోయిందన్నా, 5 years అయిపోయిందన్నా, 5 years అయిపోయిందన్నా, పిల్లలు లేరన్నా, నేను బయటికి వెళ్తుంటే నన్ను హేళన చేస్తున్నారన్నా, అవమానిస్తున్నారన్నా, నన్ను గుడ్ సైన్గా ట్రీట్ చేయట్లేదన్నా, ఏడుస్తా వచ్చి అట్లా ఏడుస్తా ఎవ్రీ ఫ్రైడే సండే రావటం. చర్చి ఓపెన్ అయితే వాళ్ళు ఉండేవాళ్ళు. ఎక్కడి నుంచి? ఏలూరు నుంచి. ఎప్పుడు చర్చ జరిగిద్దా, వెళ్దామా, ఆయన సన్నిధిలో ఉందామా, ఏదో సంపాదించుకుందాం, ఏదో పొందుకుందాం, ఏదో తీసుకుందాం అని ఆశతోటి ఆయన సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తూ వెళ్తూ ఉన్న టైంలో ఆమె యొక్క హృదయం సర్టెన్ పాయింట్లో దేవునికి ఓపెన్ అయిపోయింది. ఆ 5 days హోలీ స్పిరిట్ నైట్స్లో దేవుడు ఈవెన్ పాస్టర్ గారు డింట్ టచ్ హర్, ఆమెను టచ్ కూడా చేయలే. దేవుని ఆత్మ మిమ్మల్ని తాకుతుంది అని ఆ సెన్స్ మీకు కలిగినాడు, ముందుకు రండి అన్నప్పుడు ఆ సిస్టర్ అట్లాగే వచ్చి ఆ ముందు ఆ పుల్పిట్ పక్కనే, ఆ స్టేజ్ పక్కనే నుంచొని ఉంది. ఆమె పక్కన ఆమెకి మాత్రమే ప్రార్థన చేశారు పాస్టర్ గారు. ఆమెకి ప్రార్థన చేయలేదు. ఇమ్మీడియట్గా అక్కడే పడిపోయి డొల్లాడుతూ ఉంది. ఆ క్షణం ఆమె కనిపించిందంట, ఏదో ఆమె పొట్టలో తీసుకొని ఒక చెయ్యి వచ్చి ఆమె పొట్టలో ఇట్లా ఓపెన్ చేసి పెట్టి వెళ్ళిపోయినట్టు అనిపించిందంట. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దాని తర్వాత ఆమెకి పిల్లల కోసం ప్రార్థన చేయాలన్న ఆశ పోయిందంట. అప్పటికి చూసిందా? అప్పటికి తెలుసా? కానీ ఏం పొందుకుంది? ఏదో ఒక శక్తి నన్ను తాకింది, నేను నమ్మిన నా దేవుడు నాకు గర్భఫలాన్ని అనుగ్రహిస్తాడు. ఆఫ్టర్ 3 months షీ టెస్టెడ్ పాజిటివ్. ఆమేన్, హల్లెలూయా. 3 months తర్వాత కళ్ళు తిరుగుతున్నాయి అని చెప్పి, బలహీనంగా ఉందని చెప్పి హాస్పిటల్కి వెళ్తే, మళ్ళీ పీసీఓడీస్ కూడా ఉంటాయిగా ఆడవాళ్ళకి, ఇదంతా వచ్చింది అంటే మామూలు నీరసంగా ఉందని పీసీఓడీకి ఏమైనా మెడిసిన్ తెచ్చుకుందామని హాస్పిటల్కి వెళ్తే ఆమెకి డాక్టర్స్ చెప్పింది ఏంటంటే, అమ్మ నువ్వు 3వ నెల గర్భవతి అమ్మ అని చెప్పారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరెవరికి పిల్లలు కావాలి? ఈ 5 days ప్రిపేర్ అయి ఉండండి. దేవుడు మీ గర్భాన్ని ఓపెన్ చేసి మీకు దేవుడు గర్భఫలాన్ని అనుగ్రహించబోతున్నాడు. కావాలి అని ఆశ కలిగితేనే, ఆశ ఉంటేనే దేవుడు ఆశపడిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు. మామూలుగా ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనలకి జవాబులు రావు. నువ్వు ఆశపడి అడుగు, దేవుడు నిన్ను ఆత్మతో నింపుతాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆమెకి ఆ ఒక్క బిడ్డే కాదు, ఫస్ట్ పాప, తర్వాత బాబు. కరోనా టైంలో బాబుకి జన్మనిచ్చింది ఆమె. తెలుసా మీకు? నేను కరోనాతో ఇన్ఫెక్ట్ అయి ఉంటే ఆమె కూడా కరోనాతో ఇన్ఫెక్ట్ అయింది. అదే టైంలో ఆమెకి తెలియదు అప్పుడు కన్సీవ్ అయ్యానని చెప్పి. కరోనా టెస్ట్కి వెళ్తే నువ్వు కన్సీవ్ అని కూడా చెప్పారంట డాక్టర్స్. సిస్టర్ ఇది ఏం చేయమంటారు, ఇప్పుడు తీసేసుకోమంటారంటే నో 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 తీయద్దు, అది దేవుడిచ్చిన గిఫ్ట్. సో దేవుడే దాన్ని కాపాడుతూ ఉంటాడు. ఆ కరోనా టైంలోనే తను డెలివరీ అయిపోయింది. ఈవెన్ ఇంత కూడా ఎఫెక్ట్ అవ్వకోకుండా హెల్దీ బేబీ బాయ్కి జన్మనిచ్చింది. చూడండి, దేవుడు ఆశీర్వదించడం మొదలుపెట్టాడు అని అంటే దాన్ని ఆపగలిగే శక్తి భూమి మీద ఏ ఒక్కరికి లేదు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మనం ఏం చేయాలి? ప్రార్థన, ఆయన ఆత్మతో నింపబడటం, ఆయన ఆత్మతో నడిపింపబడటమే కాదు, అండ్ నెక్స్ట్ ఇంకొకటి చేయాలంట. చాలామంది నడిపించేదాకా వచ్చేస్తారు, చాలు. నేను ఒక చోట స్కిప్ అయ్యా. ఎక్కడంటే ఆత్మతో నింపబడటం. దేవుని సేవకుల చేత ఇట్లా ప్రార్థన చేయగానే ఒకసారి దేవుని ఆత్మ మనల్ని తాకినట్టు అనిపిస్తూ ఉంటుంది, అవునా కదా? ఆ తాకిన ఆత్మని మనం వెళ్ళిపోనీకూడదంట, దాన్ని మన దగ్గర ఉంచేసుకోవాలంట. దాన్ని ఎప్పటికప్పుడు దేవునిలో రీఛార్జ్ చేసుకుంటూ ఉండాలంట. దేవుడు ఒకసారి టచ్ చేసాడు అని అంటే ఆ ఫేవర్ కానీ ఆ ప్రెజెన్స్ కానీ మన నుంచి వెళ్ళిపోదు. మనం దానికి ఇవ్వవలసినంత
ఆ టైంని, ఆ ప్రేయర్ని, ఆ రీఛార్జ్ని మనం దేవుని సన్నిధిలో చేసుకుంటా ఉంటే దేవుని సన్నిధి మన వెనువంటే ఉంటా మన కష్ట పరిస్థితుల్లో కూడా దేవుడు మనల్ని రైట్ వేలో నడిపించటానికి మనల్ని ఎప్పటికప్పుడు గైడ్ చేస్తూ ఆయన సన్నిధి మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. లూకా సువార్త 4:14 చదువుదాం. అప్పుడు యేసు ఆత్మ బలముతో గలిలయకు తిరిగి వెళ్ళెను. ఆయనను గూర్చిన సమాచారము. చాలు సిస్టర్. ఫస్ట్ ఏం చేశాడు? దేవుడు ప్రార్థన చేశాడు. నెక్స్ట్ ఏం జరిగింది? వెంటనే ఆత్మపూర్ణుడై నింపబడ్డాడు. థర్డ్ది ఏంటి? ఆత్మ చేత నడిపింపబడ్డాడు. అండ్ ఫోర్త్ది ఏంటంటే ఆత్మ బలముతో బలము పొందాడు. ఆత్మతో బలము పొందిన తర్వాత దేవుడు గలిలయకి వెళ్ళి భయంకరమైన కార్యాలు చేయటం మొదలుపెట్టేశాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మతో నింపబడంగానే దేవుడు గలిలయకి వెళ్దాం అనుకుంటే దేవుడు ఏం చేశాడంటే యేసయ్యని త్రోసుకొని ఎక్కడికి తీసుకెళ్ళిపోయాడంట? అరణ్యములోకి తీసుకెళ్ళిపోయాడు. ఎక్కడికి? రీఛార్జ్ స్టేషన్లోకి తీసుకెళ్ళిపోయాడు. నో ఫిల్ అయ్యేసరికల్లా నీకు ఒక్క దర్శనం రాగానే అమ్మో నేను అందరికీ రెవల్యూషన్స్ ఇచ్చేస్తా, దర్శనాలు చెప్పేస్తాను. ఇప్పుడు ఈ యాంగిల్ ఎక్కువైపోయింది జనాల్లో. ఏంటంటే ఒక్కసారి మన కళ నెరవేరితే అబ్బో నా అంత స్పిరిచువల్ పర్సన్ భూమి మీద ఇంకా అందరికీ చెప్తా ఉంటాం అన్నమాట. ఏమని? నేను ప్రార్థన చేస్తే ఈ కార్యం జరిగింది, నేను ప్రార్థన చేస్తే ఆ కార్యం జరిగింది, సో నీ జీవితంలో ఇది జరిగింది. నో, నువ్వు ఇంకా ఫుల్ ప్లెడ్జ్డ్గా ప్రిపేర్ అవ్వలేదు. ఇక్కడ మనం గమనించినట్లయితే మార్కు సువార్త 1:12 చదువుదాం. వెంటనే పరిశుద్ధాత్మ ఆయనను అరణ్యంలోకి త్రోసుకుని ఎక్కడికి తోసుకొని వెళ్ళిపోయాడంట? అరణ్యంలోకి తోసుకొని వెళ్ళిపోయాడు. ఎందుకు తోసుకొని వెళ్ళిపోయాడు? నువ్వు నింపబడిన ఆత్మ రీఛార్జ్ అయ్యే ప్లేస్ నీ ప్రార్థనా స్థలం. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు నా సన్నిధిలోకి రా, నిన్ను రీఛార్జ్ చేసి నా ఆత్మతో నింపి నిన్ను బలపరిచి ఈ గలిలయ ప్రాంతానికి నేను పంపిస్తాను. ఆమేన్. ఆ గలిలయలోకి నువ్వు ఎంటర్ అయ్యేటప్పుడు ఎలా వెళ్ళాలంటే అథారిటీతో నింపబడి నువ్వు వెళ్ళాలి. నీ ప్రేయర్స్ ప్లేస్ ఏదై ఉండాలంటే, నీ ప్రేయర్ స్థానం ఏదై ఉండాలంటే ఆయన సన్నిధిగా అయి ఉండాలి. ఆమేన్. అరణ్యంలోకి దేవుడు అసమాను అరణ్యంలోకి ఎందుకు వెళ్తాడంటే ఆయన ముఖకాంతిని దర్శించడానికి వెళ్తూ ఉంటాడు. హల్లెలూయా. ఆయన దర్శనంలో, ఆయన ముఖకాంతిలో మన జీవితానికి కావాల్సినవన్నీ కూడా దేవుడు నింపేసి ఉంచేశాడు. సో ఎవ్రీ టైం మనం బలపడినప్పుడు మనం వెళ్ళాల్సిన ప్లేస్ ఏంటంటే ఆయన సన్నిధి. ఆమేన్. హల్లెలూయా. మనం ప్రార్థన దేనికి చేయాలంటే ఆయన సన్నిధిని మల్టిప్లై చేయమంటానికి మాత్రమే ప్రార్థన చేయాలి. మన నీడ్స్ కోసం ప్రార్థన చేయకూడదు, మన అవసరతల కోసం ప్రార్థన చేయకూడదు, మనం ఏదో సాధించడానికి ప్రార్థన చేయకూడదు. ఎందుకో తెలుసా? ఇవన్నిటి కోసం ప్రార్థన చేయమని చెప్పలా దేవుడు. నీ ఆత్మని నా స్పిరిట్తో కనెక్ట్ చేసి దాన్ని రీఛార్జ్ చేసుకో, నువ్వు పలికింది నీకు జరిగిద్ది అని అన్నాడు. నువ్వు ఏది అడుగుతావో అది నీకు వచ్చేస్తుంది అన్నాడు. ఆమేన్. హల్లెలూయా. మన స్పిరిట్స్ని దేవుని ఆత్మతో రీఛార్జ్ చేసుకున్నాడు. మనము బలము కలిగి ఈ భూమి మీద నడవటానికి శక్తిని దేవుడు అనుగ్రహించును గాక. నీ బలహీన పరిస్థితిలో నిన్ను బలపరిచే దేవుడు ఆయన. నీ నోటిని నవ్వుతో నింపే దేవుడు ఆయన. ఆమేన్. ఎవరైతే నిన్ను క్రిటిసైజ్ చేశారో వాళ్ళ ముందు నిన్ను ఘనపరిచే శక్తి ఆయన సన్నిధిలో మాత్రమే నిలబడి ఉంది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నీ నోరు బాగా తెరువు, నేను దాన్ని నింపుతాను అని అన్నాడు. నీకు ఏం కావాలి? దేవుని దగ్గరికి వెళ్ళి ఆయన సన్నిధిలో నువ్వు నోరు బాగా తెరిచి, దేవా ఇదిగో నాకు ఇక్కడ ఈ లోటు ఉంది, దేవా ఇదిగో నాకు ఇక్కడ ఇది కావాలి, దేవా నా ఆత్మలో నేను ఎదగలేకపోతున్నా, దేవా నా ప్రార్థనా సమయాన్ని నేను ఎక్కువ టైం స్పెండ్ చేయలేకపోతున్నా, దేవా ఇదిగో ఇక్కడ బలహీనపడ్డా, ఇదిగో ఇక్కడ నన్ను ఫిల్ చేయని చెప్పి నీ ఫ్యూయల్ స్టేషన్లో నువ్వు అడుగుపెట్టినాడు. దేవుడు నిన్ను రీఛార్జ్ చేసి గలిలయలోకి పంపించును గాక. ఆమేన్, ఆమేన్. నిన్ను బలపరిచి పంపించును గాక. ఆమేన్. రాజులు నీ పాద ధూళి నాకే అంతవరకు నిన్ను బలపరచును గాక.
ఆమేన్. నీ రాణులు నీ బిడ్డలకి దాదీలు చేసేంతవరకు దేవుడు నిన్ను బలపరిచి పంపించును గాక. ఆమేన్. నీకు రాజులు నీ పాదధూళి నాకటం అంటే ఆఫీసర్స్ నీకు సలాం కొడతారు అని అర్థం. ఆమేన్. నేను టాపర్ని, నేను ఐఐటీలో చదివాను అన్నవాడు నీ ఆలోచనలతోనే వాడు ఆఫీస్ని రన్ చేయను గాక. ఆమేన్. బుద్ధి జ్ఞానములు నీకు సొత్తుగా, బూది గంతముల మీద ఉన్న ప్రతి ఒక్కటిని కూడా దేవుడు నీకు సొత్తుగా అనుగ్రహించును గాక. ఆమేన్. నువ్వు ఒంటరయ్యి దేవుని దగ్గరికి వస్తే దేవుడు నిన్ను బలమైన జనాంగానికి అధిపతిగా చేయునుగాక. ఆమేన్. హల్లెలూయా. మత్తయి సువార్త 7వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చూసినట్లయితే మనం ప్రార్థన చూడండి. ఇప్పుడు నేను పలికిన ప్రతి మాట మీ జీవితాల్లో మీకు జరగాలి అని అంటే మీరు దేవుని సన్నిధికి మాటికి వెళ్ళి అడుగుతూనే ఉండాలి. మాటికి అడుగుతూనే ఉండాలి. ఎప్పటి వరకు అడుగుతూనే ఉండాలి తెలుసా? మీ ఆత్మ తృప్తి చెందే అంతవరకు దేవుని సన్నిధిలో మీరు మొరపెడుతూనే ఉండాలి. ఆమేన్. మీరు చెడ్డవారయ్యుండి కూడా మీ బిడ్డలకి మంచి ఈవుల్ని నెరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి మీరు తన్ను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవుల్ని ఇచ్చును. లోకంలో ఉన్న తండ్రే మనం అడిగిన దానికంటే తన శక్తికి మించి ఇవ్వగలిగితే సర్వోన్నతుడైన దేవుడు నువ్వు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే ఉన్నతమైన ఈవులతో దేవుడు నిన్ను నింపి ఇక్కడి నుంచి పంపించును గాక. ఆమేన్. హల్లెలూయా. నువ్వు ఎంత చెడ్డవాడవైనా సరే ఈ తండ్రి అలాగా చూడండి, కొడుకు హత్య చేసి జైలుకి వెళ్ళినా సరే ఆ తల్లి నా కొడుకు మంచోడనే చెప్తుంది. ఆ తండ్రి నా కొడుకు నిర్దోషి, ఏదో బలహీన పరిస్థితుల్లో తప్పు చేశాడు కానీ నా కొడుకు అట్లాంటివాడు కాదు అని అంటది. అవునా కదా? మరి మన పరలోకపు తండ్రి ఎలాంటివాడు? మనం ప్రార్థన చేసేటప్పుడు మన ప్రార్థన చేయటానికి కూర్చున్నది మొదలు ఆకాశ తలుపులు తెరవబడతాయి. తెరవబడింది మొదలు ఆయన ఆత్మ మన మీదకి రావటం జరిగింది. ఆయన ఆత్మ మన దగ్గరికి వచ్చిన మరుక్షణం ఆయన ఆత్మతో మనం నింపబడి ఆయన ఆత్మ బలముతో మనం నడిపింపగలిగే శక్తి ఎక్కడుందంట? ప్రార్థనలో, ఆయన సన్నిధిలో దాగి ఉంది. దేవుడు అట్టి ఆత్మని ఈరోజు మీ అందరిపైన నింపి మిమ్మల్ని ఇక్కడి నుంచి పంపించును గాక. ఈ రోజు నుంచి మీరు అట్టి ఆత్మ కలిగి మీ పరిస్థితుల్ని మీరు రూల్ చేయుదురు గాక. అట్టి శక్తి మీ కాలంలో దేవుడు నింపి పంపించును గాక, అనుగ్రహించును గాక. దేవుడి మాటలు దీవించి మీ జీవితాల్లో బహుగా దాన్ని ఫలించి వాడుకొనును గాక. ఆమేన్. హల్లెలూయా. 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 ఒక్క 2 minutes ఎక్కడ ఏ పరిస్థితుల్లో మీ మోకాళ్ళు బలహీన పడిపోయి ఉన్నాయి, ఎక్కడ మీకు వణుకు పుడతా ఉంది, ఆ స్థలాల్ని గుర్తు చేసుకోండి. దేవుని సన్నిధిలో అడగండి, దేవా నన్ను బలపరచు నాయన. మళ్ళీ నా ప్రార్థనా జీవితాన్ని నీ సన్నిధిలో రీఛార్జ్ చేసుకుంటానికి నేను ఇదిగో నీ సన్నిధికి వచ్చాను ప్రభువా. రీఛార్జ్ మై ప్రేయర్ లైఫ్. నా ఆత్మీయ జీవితాన్ని రీఛార్జ్ చేయండి ప్రభువా. నన్ను దర్శించండి నాయన. ఈ రాత్రి నన్ను దర్శించండి. నువ్వు దర్శించకుండా ఈ రాత్రి నా లైఫ్లో గడవనివ్వద్దు ప్రభువా. టచ్ మీ ఫాదర్. ఓ పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో బహుబలంగా సంచారం చేస్తూ ఉన్నాడు. నువ్వు ఆశపడితే చాలు ఆయన సన్నిధిని మీరు అనుభవించగలరు. ఆయన తాకటానికి రెడీగా ఉన్నాడు. నిర్లక్ష్యంగా కానీ అమర్యాదగా కానీ ఏదో ప్రార్థన చేయాలి అందరూ చేస్తున్నారు, నేను కూడా కళ్ళు మూయాలన్న ఆత్మ మీ మీద నుంచి విరగొట్టబడును గాక. ఈ రోజు నుంచి మీకు నిద్ర దూరం అవును గాక. కన్నీరు కార్చి ప్రార్థించే ప్రార్థన ఆత్మని దేవుడు బహుబలముగా మీ పైన విడుదల చేయను గాక. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ వర్డ్ లార్డ్. టచ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఇన్ దిస్ ప్లేస్ లార్డ్. దేవా ఎలాగూ ప్రార్థన చేయాలో మరొకసారి మాకు నేర్పించినందుకు వందనాలయ్యా. థ్యాంక్ యూ జీసస్.
థ్యాంక్ యూ లార్డ్. నీ ఆత్మ బలంతోటి, నీ ఆత్మ నడిపింపుతోటి మేము నడిపింపబడే విధంగా మమ్మల్ని తాకమని అడుగుతున్నాం, మమ్మల్ని నింపమని అడుగుతున్నాం ప్రభువా. వినిన ప్రతి మాట, ఇక్కడున్న ప్రతి ఒక్క హృదయాల్లో దాన్ని నింపి ఫలించి వాడుకునే విధంగా నీ యొక్క నామములో ఆ మాటని సీల్ చేస్తున్నాను ప్రభువా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. బలహీన పరిస్థితుల్లో నీ మాట బిడ్డల్ని బలపరిచి నడిపించును గాక. థ్యాంక్ యూ ఫర్ యువర్ వర్డ్ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. బిడ్డలు తిరిగి వారి గృహాలకి వెళ్తుండగా ప్రభువా మీ యొక్క సన్నిధిని బిడ్డలకి తోడుగా ఉంచండి నాయన. మంచి విశ్రాంతిని దయచేయండి. వారి కుటుంబాల్లో నీ యొక్క సమాధానాన్ని విడుదల చేస్తున్నాను. ఇన్ జీసస్ నేమ్ ఐ ప్రే, ఆమేన్. ఆల్ అవర్ వ్యూవర్స్, మీ అందరికీ ఫాదర్స్ హౌస్ నుంచి, ఇప్పుడున్న మా సంఘ సభ్యులందరి నుంచి మీకు శుభములు తెలియజేస్తున్నాం. దేవుని వాక్యములో మీ యొక్క కుటుంబాలు, మీ జీవితాలు కట్టబడాలని ఆశించినట్లయితే, దేవుని యొక్క ఆత్మ, ఆయన సన్నిధి, ఆయన శక్తిని మీ జీవితంలో ప్రత్యేకమైన రీతిలో మీరు అనుభవించాలని ఆశించినట్లయితే, ఐఎమ్ టెల్లింగ్ యూ, దిస్ ఈస్ ద ప్లేస్ దట్ యూ నీడ్ టు కమ్. మీరు టీవీ ప్రోగ్రామ్స్ విని దీవించబడుతున్నారని మేము నమ్ముతున్నాం. మూవ్ ఫ్రమ్ యువర్ ప్లేస్ అండ్ కమ్ అండ్ అటెండ్ అవర్ సర్వీసెస్. ప్రతి ఆదివారం ఉదయం అట్లాగే సాయంత్రం జరుగుతూ ఉంది. లుక్ ఆన్ ద స్క్రీన్ ఫర్ ద టైమ్ అండ్ కమ్ అండ్ సీ వాట్ గాడ్ విల్ డూ ఇన్ యువర్ లైఫ్. దేవుని యొక్క వాక్యము మీ జీవితంలో బహు బలముగా పనిచేయడం మీరు చూస్తారు. అండ్ ఐ బిలీవ్ గాడ్ విల్ షిఫ్ట్ యు టు అనదర్ లెవెల్. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ.